ఎన్నిసార్లు కొట్టిన చావని పాము పాకిస్తాన్ అంటే భారత్ మీద ద్వేషంతో చెయ్యని దిక్కుమాలిన పని ఉండదు. ఆపరేషన్ సింధూర్తో గోబగుయ్యమనిపించేలా కొట్టిన పాకిస్తాన్కు బుద్ధి రావడం లేదు. భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూనే ఉంది. సరిహద్దుల్లో తోక జాడిస్తూ నక్కబుద్ధి చూపించుకుంటోంది. అలాంటి పాకిస్తాన్ బోర్డర్లో ఇప్పుడు భారీగా ఆయుధాలను మోహరించింది. ఎందుకు? ఇండియన్ ఆర్మీపై మరో కుట్ర చేస్తోందా? పాకిస్తాన్ ఏం చెప్పాలనుకుంటోంది? బార్డర్లో మళ్లీ తోక జాడిస్తున్న పాక్, సరిహద్దుల్లో భారీగా వెపన్స్ మోహరింపు. చైనాకు చెందిన ఆయుధాలు దించిన పాక్ మరో భారీ కుట్రకు ప్లాన్ చేస్తోందా? ఇండియన్ ఆర్మీని టార్గెట్ చేయబోతోందా? పాక్ మోహరించిన ఆయుధాల ప్రత్యేకత ఏంటి? ఆయుధ మోహరింపుతో ఇస్తున్న మెసేజ్ ఏంటి? పాక్ చైనా బంధం మరింత స్ట్రాంగ్ అయిందా? ఆర్థిక వ్యవస్థ దాదాపు కూలిపోయిన వేళ దాదాపు అడుక్కు తినే పొజిషన్లో ఉంది పాక్. అప్పు దొరికితే తప్ప కడుపు నిండని పరిస్థితి. ప్రపంచ దేశాల నుంచి అప్పులు తీసుకువస్తున్న పాక్ సర్కార్ జనాలను గాలికి వదిలేసి ఆ నిధులతో ఉగ్రవాదులను మేపుతోంది. పాక్ సైన్యం ఉగ్రమూకలు కలిసి భారత్ టార్గెట్ గా కుట్రలు చేస్తున్నాయి. పహల్గాం ఘటన తర్వాత జరిగిన పరిణామాలతో యుద్ధమంటూ సవాల్ చేసి మరీ పళ్లు రాలగొట్టుకుంది పాక్. పైకి మేకపోతు గాంభీర్యం చూపిస్తూ భారత్తో కాళ్ల బేరానికి వచ్చి యుద్ధం ఆగిపోయేలా వేడుకుంది. ఇంత జరిగినా తమ బతుకులు ఇంతే అని తెలిసినా పాక్ బుద్ధి మారడం లేదు. భారత్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తూనే ఉంది. సరిహద్దుల్లో ఇప్పుడు అలాంటి పరిణామమే కనిపించింది. చైనాతో దోస్త్ మేరా దోస్త్ అన్నట్లు వ్యవహరిస్తున్న పాక్ భారీగా ఆయుధాలు కొనుగోలు చేస్తోంది. ఆ వెపన్స్ ను ఇప్పుడు భారత్ సరిహద్దుల్లో మోహరించి ఓవర్ యాక్షన్ చేయడం మొదలుపెట్టింది. సరిహద్దుల్లో పాక్ మళ్లీ తన కుట్రలను వేగవంతం చేసిందని నివేదికలు చెప్తున్నాయి. భారత్తో ఉన్న తూర్పు సరిహద్దు ప్రాంతాల్లో మిలిటరీ బలాన్ని భారీగా పెంచుతోంది. దీనికోసం చైనా తయారు చేసిన 250 SH-15 ట్రాక్ మౌంటెడ్ సెల్ఫ్ ప్రొపెల్డ్ హెవిట్జర్ ఆటోమేటిక్ ఆర్టిలరీ గన్స్ ను మోహరించడం ప్రారంభించింది. పాకిస్తాన్ ఆర్మీ ఈ 155 mm ఆర్టిలరీ సిస్టంలను భారత్ సరిహద్దులోని కీలకమైన వ్యూహాత్మక ప్రాంతాల్లో ఉత్తరం నుంచి దక్షిణం వరకు పక్కా ప్లాన్తో అమర్చుతోందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. గత ఏడాది మే నెలలో ఆపరేషన్ సింధూర్ పేరుతో భారత్ కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్ నిర్వహించింది. ఆ టైంలో లైన్ ఆఫ్ కంట్రోల్ దాటి వెళ్లి పాకిస్తాన్ భూభాగంలో ఉన్న ఉగ్రవాద స్థావరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడిలో పాక్ ఉగ్రవాద నెట్వర్క్ తో పాటు పాక్ ఆర్టిలరీ సామర్థ్యం తీవ్రంగా దెబ్బతింది. ఆ దెబ్బ నుంచి కోలుకోవడానికి తమ భూతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేసుకోవడానికి రావల్పిండి కేంద్రంగా పాక్ సైన్యం వేగంగా ఆధునీకరణ చర్యలు చేపట్టింది. చైనా ప్రభుత్వం రక్షణ రంగ సంస్థ నొరిన్కో ఈ SH-15 ఆటోమేటిక్ ఆర్టిలరీ గన్స్ తయారు చేసింది. చైనా సైన్యం ఉపయోగిస్తున్న PCL-181 మోడల్కు ఇది ఎగుమతి వెర్షన్. 6x6 ఆర్మోర్డ్ శాన్సీ ట్రాక్ చాయిసిస్ పై దీన్ని అమర్చారు. ఇది రోడ్డుపై గంటకు 90 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు. ఎలాంటి క్లిష్టమైన కొండ ప్రాంతాల్లోనైనా చాలా వేగంగా పొజిషన్ మార్చుకోగలదు. సాధారణ 155 mm నాటో ప్రామాణిక మందుగుండు సామగ్రితో 30 నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఇది ఖచ్చితత్వంతో ఛేదించగలదు. రాకెట్ అసిస్టెడ్ VLAP ప్రొజెక్టైళ్లను ఉపయోగిస్తే 53 నుంచి 73 కిలోమీటర్ల దూరంలో ఉన్న శత్రు స్థావరాలను కూడా నేలమట్టం చేయగలదు. ఇందులో ఆటోమేటెడ్ ఫైర్ కంట్రోల్ సిస్టమ్, హైడ్రాలిక్ స్టెబిలైజింగ్ స్పాట్స్ ఉన్నాయి. నిమిషానికి 6 రౌండ్లు ఫైర్ చేయగల సామర్థ్యం దీనికి ఉంది. కాల్పులు ముగిసిన వెంటనే వేగంగా మరో ప్రాంతానికి వెళ్లే సామర్థ్యం ఉంది. దీంతో శత్రు ప్రతిదాడి నుంచి తప్పించుకునే అవకాశం పెరుగుతుంది. 250 SH-15 ఆటోమేటిక్ ఆర్టిలరీ గన్స్ లభించడంతో పాకిస్తాన్ ఆర్మీకి చెందిన పలు ఆర్టిలరీ రెజిమెంట్లు పూర్తి స్థాయిలో లేటెస్ట్ టెక్నాలజీకి మారుతున్నాయి. దీంతో పాకిస్తాన్ సంప్రదాయ సుదూర దాడి సామర్థ్యం గణనీయంగా పెరుగుతుందని డిఫెన్స్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ మోహరింపుతో సరిహద్దులోని భారత మిలిటరీ స్థావరాలు, లాజిస్టిక్ రూట్లు పాక్ రేంజ్లోకి వచ్చే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. భారత్ దగ్గర K9 వజ్ర లాంటి ట్రాక్డ్ సిస్టమ్స్ ఉన్నప్పటికీ పాక్ దగ్గర ఉన్న ఈ వీల్డ్ హవిట్జర్లు వేగంగా కదిలే వెసులుబాటును ఇచ్చే అవకాశం ఉంది.
దీంతో సరిహద్దుల్లో భారత్ మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. పాక్ నుంచి ఎప్పుడైనా ఎలాంటి ప్రమాదమైనా వచ్చే ఛాన్స్ ఉంది. శత్రువుకు శత్రువు మిత్రుడు అన్నట్లు పాక్ చైనా రెండు జిగిరి దోస్తులు అయ్యాయి. ఒకరికి ఒకరమని చైనా అంటుంటే నువ్వు లేక నేను లేను అనే రేంజ్లో డ్రాగన్ మీద ఆధారపడుతోంది పాక్. సరిహద్దుల్లో లేటెస్ట్ పరిణామంతో అది మరోసారి ప్రూవ్ అయింది. ఇప్పుడు మోహరించిన ఆయుధాలు కూడా చైనా నుంచి తెచ్చుకున్నవే. అసలు రెండు దేశాల మధ్య రక్షణ భాగస్వామ్యం ఎలా సాగుతోంది? చైనా మీద పాక్ ఎంతలా ఆధారపడుతోంది? భారత్ సరిహద్దుల్లో ఇప్పుడు పాక్ మోహరించిన చైనా ఆయుధాలతో సీన్ ఏంటి అనేది క్లియర్ గా అర్థమవుతోంది. చైనా పాకిస్తాన్ మధ్య పెరుగుతున్న సైనిక బంధాన్ని ఇది స్పష్టంగా చూపుతోంది. ఈ రెండు దేశాలు కేవలం ఆయుధాల సరఫరానే కాకుండా ఉమ్మడి సైనిక విన్యాసాలను కూడా ఉధృతం చేశాయి. నెట్వర్క్ కమాండ్ అండ్ కంట్రోల్, జాయింట్ ఆర్మ్స్ ఆపరేషన్స్ లో పట్టు సాధించేందుకు రెండు దేశాల దళాలు కలిసి పనిచేస్తున్నాయి. రావల్పిండిలోని జనరల్ హెడ్ క్వార్టర్స్ లో చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ 99వ వార్షికోత్సవాన్ని పాకిస్తాన్ ఘనంగా నిర్వహించింది అంటే ఆ దేశం ఎంతలా దిగజారిందో, దిక్కుమాలిన స్థితికి వెళ్లిపోయిందో అర్థం చేసుకోవచ్చు. ఈ వేడుకలో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ పాల్గొని చైనా పాక్ బంధంపై ప్రశంసలు గుప్పించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్నప్పటికీ పాక్ ఇలా భారీ స్థాయిలో చైనా ఆయుధాలపై ఆధారపడడం దాని వ్యూహాత్మక స్వయం ప్రతిపత్తిని దెబ్బతీస్తుందని, ప్రాంతీయ భద్రతకు సవాలుగా మారుతుందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి. అయినా పాక్ ఏమాత్రం తగ్గడం లేదు. భారత్కు ప్రధానంగా పాక్ చైనా నుంచి ముప్పు పొంచి ఉంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. అయితే ఈ రెండు దేశాలు ఒకదానికొకటి నమ్మకమైన మిత్రులుగా మారారు. ఎంతలా అంటే పాక్ తన అన్ని అవసరాలకు చైనా వైపే చూసేంతలా. పాక్ దిగుమతి చేసుకున్న ఆయుధాలలో దాదాపు 81% చైనా నుంచి వచ్చినవే ఉన్నాయి. పాకిస్తాన్కు దాదాపు $8.2 బిలియన్ విలువైన ఆయుధాలను చైనా సరఫరా చేసింది. ఇది పూర్తి వ్యూహాత్మక మార్పు. గతంలో పాక్ పాశ్చాత్య దేశాల నుంచి కూడా ఆయుధాలను కొనుగోలు చేసేది. ఇప్పుడది పూర్తిగా చైనా నుంచే ఆయుధాలను కొనుగోలు చేస్తుంది. ఈ రెండు దేశాల మధ్య కేవలం ఆయుధాల అమ్మకాలు మాత్రమే కాకుండా సాంకేతిక సహకారం, ఉమ్మడి అభివృద్ధి ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. పాక్కు చైనా యుద్ధ విమానాలు, క్షిపణులు, జలాంతర్గాములు, రాడార్ వ్యవస్థలు సమకూర్చింది. ఈ రెండు దేశాలు రహస్య నిఘా సమాచారాన్ని కూడా మార్పిడి చేసుకుంటున్నాయి. పాక్ దగ్గర ఉన్న పాశ్చాత్య సాంకేతిక సమాచారాన్ని చైనాకు అందిస్తే డ్రాగన్ దేశం దానిని తన సైనిక అభివృద్ధిలో ఉపయోగిస్తుంది. పాక్ భద్రత, అంతరిక్షం, రక్షణ సాంకేతికత పూర్తిగా చైనా నియంత్రణలోకి మెల్లమెల్లగా మారుతున్నాయి. సబ్మెరైన్లు, యుద్ధ విమానాలు, అంతరిక్ష ఉపగ్రహాల తయారీలో పాక్ స్వదేశీ సాంకేతికత పూర్తిగా ముగిసింది. చైనా సైనిక, సాంకేతిక ఆధిపత్యం దాయాదికి అనివార్యమైన మద్దతుగా మారింది. ఇప్పుడు చైనా లేకుండా పాక్ తన భద్రతను జాగ్రత్తగా చూసుకోలేదు అనే స్థితికి దిగజారిపోయింది. అయితే ఈ పరిణామాలను భారత్ ఎప్పటికప్పుడు నిశితంగా గమనిస్తోంది.